నమస్తే. వెల్కమ్ టు సర్కార్. సినీ పరిశ్రమకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు 7, 8 నెలల ముందు నుంచే కసరత్తులు ప్రారంభిస్తుంటారు దర్శక నిర్మాతలు. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తేనే స్టార్ హీరో, హీరోయిన్లు పండగ బరిలో ఎవరున్నారు, ఎవరిని దించబోతున్నారు అనేది హింట్లు ఇస్తూ ఉంటారు. అయితే ముగ్గుల పండక్కి సమయం దగ్గర పడే కొద్దీ ఈ లెక్కలన్నీ తారుమారవడం జరుగుతూనే ఉంటుంది. పండగ పోరులో తప్పక చూస్తామనుకున్న చిత్రాలు ఆకస్మాత్తుగా రేసు నుంచి తప్పుకోవడం, అసలు పోటీలోనే లేని సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ బరిలోకి దిగడం ఏటా చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి నెల ముందు వరకు ఈ మార్పులు చేర్పులు కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం 2026 పెద్ద పండుగ రేసు విషయంలో లెక్కలు మారనున్నట్లు సినీ వర్గాల నుంచి సంకేతాలు అందటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నిజానికి 2026 సంక్రాంతి చిత్రాలకు సంబంధించి ఇప్పటికే లిస్టు రెడీ అయింది. ఈ రేసులో తొలి బెర్తును చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ఖరారైంది. ఏడాది ఆరంభంలో ఈ కలయిక ఖరారైనప్పుడే పండగని లక్ష్యం చేసుకున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పుడు దీనికి తగినట్లుగానే షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. చిరు తర్వాత మరో అగ్ర హీరో రవితేజతో పాటు యువ హీరో నవీన్ పొలిశెట్టి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఆ కొత్త సినిమాని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. ఇది పండుగ లక్ష్యంగానే చిత్రీకరణను ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిసింది. మరోవైపు నవీన్ నటిస్తున్న అనగనగా ఒకరోజు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మరిన్ని సినిమాలు కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం సంక్రాంతి రేస్ పై కన్నేసిన సినిమాల్లో ది రాజా సాబ్ ముందడుగు వరుసలో కనిపిస్తోంది. హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాని మారుతి తెరకెక్కిస్తున్నారు. దీన్ని డిసెంబర్ 5న తీసుకురానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన పండగ రేస్ లో నిలిచే అవకాశం లేకపోలేదని చిత్ర వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ప్రభాస్ అభిమానులు, తెలుగు ట్రేడ్ వర్గాలు రాజాసాబ్ ను సంక్రాంతి బరిలో చూడాలని కోరుకుంటున్నామని ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అఖండ 2, తాండవం పవన్ కళ్యాణ్ ఓజీ దసరా బరిలో పోటీ చేరున్నట్లు ఆయా చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీనికి తగినట్లుగానే ఇప్పటికే ఓజీ బృందం పాటలతో ప్రచార పర్వాన్ని ప్రారంభించేసింది. కానీ అఖండ 2 టీం వైపు నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఇది వాయిదా పడే అవకాశం ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బాలయ్య సినిమా కూడా ముగ్గుల పండగ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 2 లక్ష్యంగానే అఖండ 2 డబ్బింగ్ పనుల్ని, నిర్మాణాంతర కార్యక్రమాల్ని పరుగులు పెట్టిస్తున్నారని తెలిసింది. ఇక ఏటా సంక్రాంతి పరిలో తెలుగు సినిమాలతో పాటు రీమేక్స్ అందడి కనిపించడము పరిపాటి. ఇప్పటికే విజయ్ జననాయకుడిగా పండగ పరిలో వినోదాలు పంచనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఇది 2026 జనవరి 9న థియేటర్లోకి రానుంది. ఇక దీంతో పాటే శివకార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి కూడా సినీ ప్రియుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులోనూ మంచి అంచనాలు నెలకొనున్నాయి. మరి ఈ అనువాదాలతో పాటు తెలుగు సినిమాల్ని కలుపుకుంటే ఇప్పటికి సంక్రాంతి లెక్క 7కు తేలనుంది. మరి ఈ రేసులో ఆఖరికి మిగిలేవెన్ని, పోటీ నుంచి తప్పుకునేవెన్ని తేలాలంటే ఇంకొన్ని నాళ్లు వేచి చూడాల్సి తప్పదు.